సంజన గారు రాంగ్ స్ట్రాటజీస్ తననే ముంచేసాయని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. తెలుసు కదా, నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మినిమం 150 సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో తను యాక్చువల్లీ నిన్న సుమన్ గారు ఎవరైతే తనకంటే లీస్ట్ డిజర్వింగ్గా అనిపిస్తారో ఆయనకి అంత ఎక్కువ స్కోర్ బోర్డ్ ఇచ్చినప్పుడు తను మరి ఎందుకు సైలెంట్గా ఉంది అనేది అర్థం కాలేదన్నమాట. సో తను సుమన్ గారు ప్రతిసారి తనని మోసం చేస్తారు అని చెప్పి తను నిన్న వాష్రూమ్లో బాధపడింది. అండ్ అదే నేను నా వీడియోలో కూడా చెప్పాను. సో ఎప్పుడైతే సుమన్ గారి విషయంలో అలా చెప్పిందో ఈరోజు ఓటు ఆల్రెడీ డీమోన్ అండ్ ఇమాన్యుయల్ అవతల వైపు ఉన్న వాళ్ళకి ఓట్ వేయడానికి రెడీగా ఉన్నప్పుడు దాన్ని ఆవిడ యూటిలైజ్ చేసుకొని డీమన్ని పర్సనల్గా ఏదైతే డీమన్ తన విషయంలో ఓట్ చేయలేదని అనుకున్నాడో, అఫ్కోర్స్ ఫస్ట్ 150కి ఓట్ చేయలేదు, బట్ తర్వాత 50కి భరణి గారికి అగెనెస్ట్గా వెళ్ళి మరీ డీమన్ ఓట్ చేశాడు కదా. సో అప్పుడు అవతల వాళ్ళు ఎటు ఇమాన్యుయల్ అంటున్నారనే విషయం ఈవిడికి తెలిసిపోయింది. వీళ్ళు అనుకున్నట్టు సుమన్ గనక చేసుంటే ఆ డిసైడింగ్ ఓటు కళ్యాణ్ చేతికి వచ్చేది. 100% కళ్యాణ్ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసి ఉండేవాడు, సుమన్కి బయటికి వెళ్ళిపోయాడు. సో ఈవిడే లీస్ట్ కాకుండా ఈవిడ కంటే కొంచెం ఈవిడలాగా కొంచెం సిమిలర్గా ఆడే సుమన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బాటంలో ఉండేవాడు. కాబట్టి అప్పుడు సుమన్ వర్సెస్ సంజన అని వచ్చినప్పుడు ఓటింగ్లో కానీ టాప్ 5లో కానీ ఆవిడికి బెటర్ ఛాన్సెస్ ఉండేవి. ఇప్పుడు ఆవిడ తనుజాతోనో భరణితోనో ఇంక ఇలా ఎవరితో ఆవిడ పోటీ పడినా కానీ షీ హ్యాస్ ఎ టఫ్ కాంపిటీషన్. ఒక గేమ్ ఆడాలి అని వచ్చినప్పుడు షీ గివ్స్ హర్ బెస్ట్. ఐఎమ్ నాట్ సేయింగ్ షీ ఈజ్ నాట్ గివింగ్ హర్ బెస్ట్, బట్ ఆవిడికి కొంచెం ఈక్వల్గా ఫైట్ ఇచ్చి ఈక్వల్గా ఆవిడికి గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండేలా చూసుకోవాలి. అండ్ ఆ లాజిక్ ఇమాన్యుయల్ చెప్తాడనమాట. నువ్వు గేమ్లో లాస్ట్ ఉండకుండా ఆ పైన 4th 5th ప్లేసెస్కి వచ్చేలాగా నువ్వు చూసుకోవాలి, కానీ ఫస్ట్ ప్లేస్కి ఇప్పుడే ఏం చేయకు అని అన్నాడు. బట్ అది తనకు ఆ లాజిక్ అర్థం కాలేదు. సో తన స్ట్రాటజీయే తనకు బ్యాక్ ఫైర్ అయింది. ఏదైతే జరుగుతుందని ఇమాన్యుయల్ చెప్తున్నాడో అది జరిగేలాగా ఈవిడ చేసుకున్నారు, ఈవిడ చేతులతో ఈవిడే చేసుకున్నారు. ఫస్ట్ గేమ్ అంటే ఆవిడ చేతిలో లేదు, రెండో గేమ్ ఆవిడ చేతులతో ఆవిడే గేమ్ నుంచి ఎగ్జిట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. అలా కాకుండా ఆవిడ సుమన్ పేరు ఒక పాయింట్లో ఇమాన్యుయల్ అంటాడనమాట, మేము సుమన్ గారికి చెప్తే ఇటువైపు నేను ఉంటే నువ్వు గనక ఎవరి వైపు స్టాండ్ తీసుకుంటావు, డిసైడింగ్ ఓట్ నీదే అవుతుంది, నువ్వు సుమన్ గారి పేరు చెప్తావా అన్నట్టు ఇండైరెక్ట్ హింట్ ఇస్తాడు. సుమన్కైనా భరణి అయినా పర్వాలేదు అన్నట్టు. ఈవిడ కనుక సుమన్ని కానీ భరణిని కానీ చేసుంటే ఈవిడికి ఒక పాసిబిలిటీ ఉండేది దట్ షీ వుడ్ హ్యావ్ బీన్ ఎ గేమర్ అండ్ ఈవిడికి ఒక పాసిబిలిటీ ఉండేది ఆ లీడర్ బోర్డ్లో వెళ్ళడానికి. ఆవిడ అలా వెయ్యకుండా ఇమాన్యుయల్ వైపు వేసి ఒకేసారి ఫస్ట్ వెళ్ళిపోదాం అనుకునేది ఒక రాంగ్ క్యాలిక్యులేషన్ అనమాట. బికాస్ తన క్యాలిబర్, తన స్ట్రెంగ్స్ తనకు బాగా తెలుసు. సో ఆ విషయంలో సంజన గారు ఫెయిల్ అయ్యారు అండ్ దట్ ఈస్ వై అది బ్యాక్ ఫైర్ అయిందని చెప్తున్నాను అనమాట.